యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆలోచించద్దు దేని గురించి కూడా. ఫస్ట్ నేను చెప్పేది అదే పని ఆలోచించద్దు. హ్యాపీగా ఉండండి, కడుపు నిండా తినండి, అతిగా తినద్దు, అతిగా ఆలోచించద్దు. ఆలోచన ఉండాలి, అతిగా ఆలోచించద్దు. చాలు, ఇంకంతకన్నా ఇంకేం అవ్వకాల. దేవుడికి పూజలు, మెడిటేషన్ అవన్నీ వేస్ట్ అంట. దేవుడు నాకున్నాడు. నేను చేసిన హోమాలు, నేను చేసిన ఇన్ని అన్నీ కాదు. అంటే మా ఆవిడ ఉన్నంతకాలం పక్కన తను తోడు ఉండేది కాబట్టి ఇవన్నీ చేయించాను. ఇప్పుడు తను లేదు కాబట్టి ఇంకా అనవసరం, మనకి అవసరం అన్నది వచ్చేసింది. ఏం కోరాలి? అప్పుడే కోరలేదు, ఇప్పుడు ఏం కోరతాం? కోరికలు ఉంటేనే కదమ్మా కోరుకునేది. దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళినా కూడా నేనేం కోరేవాడు కాదు, బయటకు వచ్చి అనేవాడు. నేనేంటి ఆయన ఏం అడగలేదు, మీరు అడిగినా అడగపోయినా ఆయన ఇచ్చేది ఇస్తారు. ఎందుకు చేస్తూనే ఉంటాడు. తను మెడిటేషన్ బాగా చేస్తాను. మీరు మెడిటేషన్లు, యోగాలు ఎన్నోసార్లు చెప్పేది. మెడిటేషన్ టెన్షన్ ఉంటే కదా, పీస్ఫుల్ మైండ్ కావాలనుకొని చేయాలి, లేకపోతే ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పుడు ఏం ఆలోచించను, ఇంకెందుకు నాకు అనేవాడిని. ఒకసారి పిల్లలు బాగా గొడవ చేస్తారు, బాబా వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది, నేను మెడిటేషన్ నాకు డిస్టర్బెన్స్గా ఉందని, బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అది నువ్వు గొడవ ఎందుకు అనుకుంటావు? దాని మ్యూజిక్ అనుకో, ఎంజాయ్ చేయి. అది మ్యూజిక్లాగా అనుకో. నువ్వు గొడవ అనుకుంటే గొడవగానే వినిపిస్తానే ఉంటుంది. అలాగే నువ్వు మ్యూజిక్ అనుకో, లేదా ఓం అనుకో, మనసులో అదే నాకు ఓంకారం వినిపిస్తుందని చెప్పి అనుకో, డెఫినెట్గా నీకు అసలు ఆలోచన రాదు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్, అది ఒప్పుకుంది. మరి మీరు కూడా ఎంత ఇదిగా మీరు ఆలోచిస్తే మీరు చేయొచ్చు కదా. నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దేని గురించి మెడిటేషన్ చెప్పు, మనశ్శాంతి కోసం అనుకుంటాం. నేను మనశ్శాంతిగా ఉన్నానుగా, హ్యాపీగా ఉన్నాను. టయానికి నాకు తిండి పెడుతున్నావు, టయానికి నాకు ఏం కావాలి, షూటింగ్లు ఉన్నాయి, ఇంకెందుకు నాకు ఇవన్నీ? ఏం కావాలి అన్నీ జరుగుతున్నాయి, ఇబ్బంది నేనే పడట్లా. 100% నాకు చాలు, ఏ డిస్టర్బెన్సెస్ లేవు, ఇంకా లేవు. ఎందుకు నేను టెన్షన్ పడాలి అని మా ఇద్దరికి ఇదే. దండం పెట్టుకుంటారా? అది కూడా లేదు. రోజు ఇంట్లో దండం పెట్టుకుంటారు, పూజలు ఒక చేశాను చెప్పాను. అదే ఇప్పుడు మీ కొడుకు కోడలు అలా పూజలు చేసినప్పుడు, ఇంట్లో ఏదన్నా ఉన్నప్పుడు ఓకే వాళ్ళ అది ఉంది. అది ఎందుకంటే మనం నేర్పించాలి వాళ్ళకి, ఈ ఆచారాలు అనేది నేర్పించాలి. లేదా మూర్ఖులా తయారవుతారు. భయం, దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు భయం అని. నా మనవాడు పూజ చేయమంటారు, దండం పెట్టుకున్నాను. ఈ శుక్లాంబరదం నేర్పిస్తా. గురువే సర్వలోకాన బిషే బహురోగ నిధే సర్వజ్ఞాన దక్షిణామూర్తి అని ఆయన గురించి ముందు రోజు ఒకసారి అనిపించమంట. నేనే చెప్తా, ఇక్కడి నుంచి నేను కూర్చొని చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు, మనవాళ్ళు కానీ మనవాడు కానీ వీళ్ళు కూడా. అయ్యో అంతేగాని వ్యతిరేకం కాదు. వాళ్ళకి నేర్పించకపోతే ఒక భయం, దేవుడు ఉన్నాడు, మనం మంచి పనులు చేయాలి. మా పిల్లలు అంటారు దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, ఇలా అంటుంటుంది మా మనవరాలు. తప్పు చేయకూడదు, సరైన మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గం. అది ఇవన్నీ చెప్తానే ఉంటాం పిల్లలకు, చెప్పాలి. అతి చేదస్తాం వాడిలాగా ఈడిలాగా అని అవి నేర్పించకూడదు పిల్లలకి. రెమెడీస్ ఉన్నాయి, తాయెత్తులు కట్టుకోవాలి. అంత చేదస్తగా నేను దెబ్బ తగిలిందా సున్నం వేసుకో, ఇమీడియట్ సున్నం వేసుకుంటే తగ్గిపోద్ది. బెస్ట్ ఇది. దాని గురించి ఏదో దెయ్యాలు వచ్చేసినాయి, ఇవి వచ్చినాయి, దానివల్ల దెబ్బ తగిలింది, ఇలాంటివన్నీ మూర్ఖపు అలవాటు అంట. నేను మరి అంతది వెళ్ళకూడదు. పిల్లలకి ఇష్టమైతే దండం పెట్టుకో, లేదంటే లేదు, అంతే. మా మనవడు ఉన్నాడు, వాడు పరీక్ష రోజు దండం పెడతాడు. పెన్ను పేపర్ ఏరా దేవుడు ఏమైనా వచ్చి చెప్తాడు, చెవులు అని చెప్తాడు రా అన్న. కాదులే తాతయ్య వాళ్ళ పరీక్ష, వచ్చి కాడకి దండం పెడతాడు. మిగతా రోజులు పట్టించుకోడు పెద్దోడు మనవడు. అది మరి అలాంటివి మనం నేర్పించకూడదు పిల్లలకి. వీళ్ళంత వరకు ఒక మంచి మంచి చెబితే వాళ్ళు భవిష్యత్తుకు హెల్ప్ అవుతుంది. అదొక్కటే నా ఆలోచన, అంతే. మిస్సెస్ ఎలా పోయారు? హార్ట్ అటాక్. మా ఇంట్లో అదొక శాపం చెప్పాను. నేను అదే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యా, లేదంటే అప్పుడు టబా అయిపోయినది. మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్, అంతే. మా మదర్, మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా షూటింగ్లో జరిగింది. అదే చెప్పాను, మెలకు రాగానే ఎవరికి ఇంకా నేను బాయ్ కొన్నాను అనుకొని వీడికి ఉన్నాను కాబట్టి
అబ్బాయి కోసం అది కట్టించాలి. మళ్ళీ కట్టించి వాడుకోవాలి, లేదా ఇల్లు ఉండేదే కాదు. ఇవాళ కోట్లు అది, అప్పుడు 5 లక్షలు కొన్నాం స్థలం వాల్యూ. మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర అలా పెరిగింది. అది అనుకోకుండా ముందే కొంటాం. ఇప్పుడు మనము ఎలాగో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొడుకు కోడలు, మీ వారసులుగా కొడుకు కూడా వచ్చాడు, అనుకోకుండా కోడలు కూడా ఇదే రంగం నుంచి వచ్చింది. బట్ వాళ్ళు సడన్గా మీరు ఎలా అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టాను అన్నట్టుగా వచ్చేసారు, ఫిల్మ్స్ సీరియల్స్ ఇవన్నీ వచ్చేసాయి, ఇంకా నా లైఫ్ ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి సీరియల్స్ మానేశారు, సినిమాలు మానేశారు, సడన్గా ప్లస్ అనే బిజినెస్? నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తయిపోయిందా అడిగాడు, సినిమాలో చేరతానని. నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్, నువ్వు యాక్టర్వా కాదు, ఏమీ నేర్చుకోరా. కొన్ని కరాటీ గిరాటీ ఇలాంటివి నేర్చుకున్నావా? లేదు. కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా? అది లేదు. ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఒక 1 year సంవత్సరం 2 years నేర్చుకో. ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. నేను ట్రై చేయను, నువ్వు ట్రై చేసుకోవాలి. రికమెండ్ కూడా చేయనని చెప్పి లేదు, నేను రికమెండ్ చేయను. నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాకు. నీ టాలెంట్ చూసి వాడు ఇవ్వాలి అంటే వాడు అలాగే చేరాడు. ఈ 2-3 ఏళ్ళు వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని. డైలాగు గట్టిగా చెప్తున్నావా, డిక్షన్ ఎలా ఉంది, జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి, దగ్గరుంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు. మాడ్యులేషన్స్ అన్ని చెక్ చేశారు. ఓకే, దారిలో పడ్డాడులే. ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి. ఏదో పెద్ద ఇది కాల సీరియళ్ళు అడిగారు, దాంట్లో అది వృత్తే, తప్పేం కాదు, చేసుకో, నీకు ఇష్టం ఉన్నవాడు చేసుకో. ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలుపెట్టారు ఆ సీరియల్స్. వాడికి నచ్చల, గబగబా అయిపోయిందని చెప్పి రోజుకి 7 సీన్లు 10 సీన్లు 20 సీన్లు 2 కెమెరాలు పెట్టి 3 కెమెరాలు పెట్టి తీసుకుని చుట్టేస్తున్నారు డాడీ గారు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదు వేరే పని చేసుకో. అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం, చెప్పింది చేసేయాలి. అది చెప్పింది మనం చేయటం అంతే మన డ్యూటీ, మిగతాయి మనకు అనవసరం. ఒకడేమో ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు, ఒకడేమో బత్తాయిలు తీస్తాడు, ఒకడు రాళ్ళతో తీస్తాడు. అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి సరే తమిళ్లో కవర్ వచ్చింది రాడాన్ని, వాయి బాగా సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ కూడా అదే సేమ్, మధ్యలో మానేశాడు. వేరే అంటే లేదు బాగాలేదు, ఇక్కడ కూడా అదే మొదలైంది. మరి ఏం చేస్తావు, బిజినెస్ చేస్తావు, లేదని ఆలోచించుకోరు, నీ ఇష్టం. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగ కసి. అందులో కొడుకు శ్రీకర్, కోడలు సంతోషి ఇద్దరు కలిసి, తను కూడా మాకు తెలుగు సినిమాలో బోల్డంత పరిచయం ఉంది, సీరియల్స్ చేసి తను కూడా టక్కున వదిలేసి ఇద్దరు అనుకొని చేశారు. ఇద్దరు అనుకొని ఇలా కాదు మనం బిజినెస్ అనుకున్నారు. వాళ్ళకి కుదిరింది, ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు. జనాలకి ఏది అవసరమో, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పేరు అసలు మామూలుగా ఇంత కాదు. వాళ్ళు చెప్తుంటారు, బెంగళూరు షూటింగ్ వెళితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి. తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు, కన్నడ వాళ్ళు అంటమ్మా. అందుకని ఇప్పుడు కన్నడలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడం కూడా అమ్మాయికి రాదు, కానీ వచ్చి రాని దీంతో మేనేజ్ చేస్తూ ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఉంది.